ನಮ್ಮ ಅದೃಷ್ಟ ಮೋದಿ ರವರು ನಮ್ಮ ಕಣ್ಣು ಮುಂದೆ ಈಗ ಇದ್ದಾರೆ. ನೆಹರು, ಇಂದಿರಾ ಗಾಂಧಿ, ಮನಮೋಹನ್ ಸಿಂಗ್, ನರಸಿಂಹರಾವ್, ದೇವೇಗೌಡ ರಂತಹ ಪ್ರಧಾನಿಗಳ ಕೈನಲ್ಲೇ ಡೀಸೆಲ್ ಪೆಟ್ರೋಲ್ 100 ರೂಪಾಯಿಗಳಿಗೆ ಕೊಂಡೊಯ್ಯಲು ಯಾರಿಂದಲೂ ಸಾಧ್ಯವಾಗಲಿಲ್ಲ. ಆದರೆ ನರೇಂದ್ರ ಮೋದಿಯವರು ಆ ಕೆಲಸ ಮಾಡಿದ್ದಾರೆ ಎಂದು ಮಾಜಿ ವಿಧಾನಸಭಾ ಅಧ್ಯಕ್ಷ ಕೆಆರ್ ರಮೇಶ್ ಕುಮಾರ್ ಆರೋಪ ಮಾಡಿದರು. ಶ್ರೀನಿವಾಸಪುರ ವಿಧಾನಸಭಾ ಕ್ಷೇತ್ರ ವ್ಯಾಪ್ತಿಯ ಸುಗುಟೂರು ಹೋಬಳಿ ಹಾಗೂ ಹೊಳೂರು ಹೋಬಳಿಗಳಲ್ಲಿ ಕೋಲಾರ ಲೋಕಸಭಾ ಕ್ಷೇತ್ರದ ಅಭ್ಯರ್ಥಿ ಕೆವಿ ಗೌತಮ್ ಪರವಾಗಿ ಪ್ರಚಾರ ಸಭೆಯನ್ನು ಹಮ್ಮಿಕೊಂಡಿದ್ದು, ಕೆಆರ್ ರಮೇಶ್ ಕುಮಾರ್ ರವರು ಮಾತನಾಡಿ, ಈ ದೇಶದಲ್ಲಿ ಸುಮಾರು ವರ್ಷಗಳ ಕಾಲ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷ ಆಡಳಿತದಲ್ಲಿತ್ತು. 1 ರೂಪಾಯಿ ಸಹ ಪೆಟ್ರೋಲ್ ಡೀಸೆಲ್ ಬೆಲೆ ಏರಿಕೆ ಮಾಡಿಲ್ಲ. ಈಗಿನ ಪ್ರಧಾನಿಗಳಾದ ನರೇಂದ್ರ ಮೋದಿ ರವರು 100 ರೂಪಾಯಿಗೆ ಏರಿಕೆ ಮಾಡಿದ್ದಾರೆ ಎಂದು ಟೀಕೆ ಮಾಡಿದರು. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಎನ್ಎಲ್ಸಿ ಅನಿಲ್ ಕುಮಾರ್ ಬ್ಯಾಟಪ್ಪ, ಮಾಜಿ ಜಿಲ್ಲಾ ಪಂಚಾಯಿತಿ ಸದಸ್ಯ ಮ್ಯಾಕಲ ನಾರಾಯಣಸ್ವಾಮಿ, ಕೆಕೆ ಮಂಜುನಾಥ್ ಇನ್ನೂ ಮುಂತಾದ ಕಾಂಗ್ರೆಸ್ ಮುಖಂಡರು ಹಾಗೂ ಕಾರ್ಯಕರ್ತರು ಭಾಗವಹಿಸಿದ್ದರು. మోదీ మనకి ఇట్లా పుణ్యాత్ముడు, మనం ఎప్పుడు చచ్చిపోతాయేమో తెలీదు, మళ్ళా పుడతాడో పుట్టడో, మన అదృష్టం ఆయన ఇప్పుడు మన కళ్ళు ఎదురుగా ఉంది. ఎవడయ్యా డీజిల్ పెట్రోల్ 100 రూపాయలకి ఎక్కించినాడు? ఒకడు ఉన్నాడేమయ్యా, నెహ్రూ ఉండా, ఇందిరా గాంధీ ఉండా, మన్మోహన్ సింగ్ ఉండా, నరసింహరావు ఉండా, దేవేగౌడు ఉండా. ఎవరికి చాతగల 100 రూపాయలు చేసిన లేదా పైన యూరియా డిఏపి మల్చింగ్ పేపర్ ఎక్కుతా ఉంది అంటే గాలిపట్టు మెక్కినట్టు ఎక్కుతా ఉంది. గ్యాస్ అంటే గ్యాస్ అంటే మా గ్యాస్ కాదప్ప, వాయి నిడిచే గ్యాస్ అప్ప. ఇడుస్తా ఉన్నాడు గ్యాస్ ఎక్క. అది ఎట్లా? మోదీ 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 పండు రంగానికి చేసి మోదీ భయ్యా, నువ్వు ఒకడేనా రామ్ భక్తుడు? మేము రాముడు భక్తులు కదా. మా అప్ప పేరు రావప్ప, మా ఇంటి దేవుడు శ్రీరాముడు, మీరంతా దేవుడు భక్తులు. మీ నుంచి నేర్పిన్నా మనకి రాముడి భక్తులు. కేసీ వ్యాలీకి సహాయం చేయవయ్యా, ఎత్తినులకు సహాయం చేయవయ్యా, కరువు వచ్చింది చచ్చిపోతా ఉండడం దుడ్లివయ్యా, పైసా నై. ఏం వీనే కోసి కట్టుకొని 8 దినాలు ఉపాసం ఉండేటప్ప ఉంటే ప్రైమ్ మినిస్టర్ పని అదే. దానికి 5 ఓవర్లు లేదా? వాళ్ళు చచ్చిన వాళ్ళకు దక్షిణ కాశ్మీర్ వచ్చింది, వాళ్ళకు ఉద్యోగం పోయా, ఆ పని వీనే పెట్టుకున్నాను. అట్లా మా వాళ్ళు తొందర చేసేసాం. చాలా ఘనమైన పని ఆయన చేసింది, అది చెప్పి ముగించేస్తాను. నాకు ఆయాసం. ఓ సెకండ్ అయినా బంగారు. కరోనా వచ్చింది, మీకంతా జ్ఞాపకం ఉందా? జనాలు ఎట్లా సచ్చిని చూస్తుంది కదా. ఇళ్ళ నుంచి యువతలకు వస్తున్నా, బస్సు, కారు, గాడి ఎవడన్నా పారాడు. బెంగళూరులో కూడా నిర్జనమైపోయి చచ్చిపోతే ఎవరన్నా సాగులు పోయినా. ఈ మాట అన్ని ఊర్లోనే చెప్తాం. ఎవరైనా ఒకటి ఊర్లో చచ్చిపోతే వాడు యావ జాతో, యావ కులమో, జరిగేవాడో, జరగనోడో, పేదోడో, బీదోడో, వాడికి ఎవరూ దిక్కు లేకపోతే 10 జనం చేరుకొని 4 కాసులు వేసుకొని పాడు కట్టి వాడిని తీసేసి గుంతలోకి వేసేస్తారు. అవునా కాదు? గొడ్లు చచ్చిపోతే తీసుకుపోయి అక్కడెక్కడో పారేస్తాం, పెద్ద పంతులు వస్తాయి, తింటాయి. మనుషులు ఎవరన్నా చచ్చిపోతే యా ఊర్లో ఉన్నా అట్లే పారేసినామా. మహానుభావుడు మోదీ పీరియడ్ లో జేసీబీలకి వేసేసినయో, మూటలు వేసిన పీరియడ్ని జేసీబీకి ఏమిచ్చిన ప్రైమ్ మినిస్టర్ ప్రపంచంలో ఎవడన్నా ఉంటే ఈ మహానుభావుడు. మళ్ళా జేసీబీలు రావాలా, మొత్తం ఏ ఇళ్ళ పీరియడ్లు కావాలన్నా? మీకు జేసీబీకి పీరియడ్లు వేసే ప్రైమ్ మినిస్టర్ కావాలన్నా?